హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ రత్న క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసేటప్పుడు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేశాను. సో ఇప్పుడు తనుజ గురించి లేటెస్ట్ న్యూస్ అంటే చూస్తాం. యాక్చువల్గా తనుజ వచ్చేసి ఇప్పుడు కుకింగ్ విత్ జాతిరత్నాల్లో చేస్తుంది కదా. కుకింగ్ విత్ జాతిరత్నాల్లో తను వచ్చేసి ఈసారి సెకండ్ ప్లేస్ వచ్చింది. ప్లస్ ఈసారి ఎలిమినేషన్ కూడా తీసేసారు. ఈ రీజన్ ఏంటంటే జాతర జరుపుకున్నాం కదా, ఎందుకు వాళ్ళని అంటే ఎవరైతే కుక్ ఆఫ్ రౌండ్కి వస్తున్నారో వాళ్ళని ఈసారి అయితే సేవ్ చేసేద్దాం అనుకుంటున్నాం అన్నట్టు ఇద్దరు వచ్చారన్నమాట. రాకేష్ ప్లస్ నిఖిల్ ఇద్దరు వచ్చారు. యాక్చువల్గా ఇద్దరు కూడా మంచి కుకింగ్ అంటే బాగా చేసేవాళ్ళు. అందుకని ఏమన్నా ఇలా ఎలిమినేషన్ రౌండ్ తీసారేమో అనిపించింది. నెక్స్ట్ వీక్ డబుల్ బొనాన్స్ అన్నారు, అంటే డబుల్ ఎలిమినేషన్ క్లియర్గా అర్థమవుతుంది. సో అదంతా పక్కన పెడితే తనుజ వచ్చేసి ఇప్పుడు కొన్ని స్టోరీస్ చూసిందట. అంటే తను విన్న తర్వాత కొన్ని స్టోరీస్ బాగా నచ్చినాయి, వాటిని ఓకే చేసిందట. బట్ ఏ స్టోరీస్ ఓకే చేసిన అవన్నీ మనకి ఇప్పుడైతే చెప్పరనమాట. ఎప్పుడైతే దాన్ని సెట్స్ మీద తీసుకెళ్తారో అప్పుడు రివీల్ చేస్తారు. తనుజ అయినా కళ్యాణ్ అయినా. కళ్యాణ్ కూడా కొన్ని మూవీస్ని అంటే మూవీ స్టోరీస్ని యాక్సెప్ట్ చేసి తన కోసం అని చెప్పి పక్కన పెట్టుకున్నాడు. అంటే పక్కన పెట్టుకోవడం అంటే తను త్వరలో వాటిని చేయబోతున్నాడు అని చెప్పి మనకు లేటెస్ట్ న్యూస్. అంటే చాలామంది వచ్చి తను అప్రోచ్ అయ్యారు. బట్ ఇప్పుడు తను ఇంకా యాక్టింగ్ నేర్చుకునే స్టేజ్లోనే ఉన్నాడు కాబట్టి తను ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేయలేదన్నమాట. సో ఇప్పుడు మనకి ఆల్రెడీ ఒక యాడ్ కూడా వచ్చింది. అదేంటంటే డిమాండ్ పవన్ వచ్చేసి ఒక మూవీ చేయబోతున్నాడు. ఆ మూవీ తను వచ్చేసి హీరో, ఇంకొక హీరోయిన్ ఉంది. ఆ హీరోయిన్ వచ్చేసి రాను ముంబై రాను అని చెప్పి ఒక అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి వచ్చేసి హీరోయిన్ అనమాట. సో అంటే కొంతమంది నెగిటివ్ చేస్తుంది ఏంటంటే, నీకంటే డిమాండ్ పవన్ ముందెళ్ళిపోతున్నాడు, మూవీ స్టార్ట్ చేసేసాడు, ఆల్రెడీ అనౌన్స్ చేశాడు అని చెప్పి. మూవీ స్టార్ట్ చేశాడు, అనౌన్స్ చేశాడు కదా, తను ఫ్లోలో వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు. కానీ కళ్యాణ్ మాత్రం తను వచ్చేసి కొన్ని స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకొని వెళ్దామని చెప్పి తను స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకున్నాడు. బట్ ఒకరికొకరు పోల్చడం అయితే ఏమున్నదనమాట. సో చూద్దాం. ఇప్పుడు వచ్చేసి తనుజ కళ్యాణ్కి సంబంధించి ఇద్దరికి సంబంధించి ఒక సిరీస్ రాబోతుంది. అది ఎప్పుడు రాబోతుంది అని అడిగారు కదా, అది త్వరలో రాబోతుంది. అది ప్రెస్ మీట్ కూడా వితిన్ 1 వీక్లో ప్రెస్ మీట్ పెడతారట. సో అంటే వాళ్ళిద్దరిని మనం ముందే చూడబోతున్నాం అనమాట. ప్లస్ తనుజ వచ్చేసి చాలా ఫోటోషూట్స్ రిలీజ్ చేసింది. ఒక ఫోటో పెట్టి దాన్ని వచ్చేసి నెక్స్ట్ మూవీకి సంబంధించిందని చెప్పి అంటున్నారు. బట్ చూడాలి, అదే నెక్స్ట్ మూవీకి సంబంధించిందా లేకపోతే తను ఫోటోషూటా వెబ్ సిరీసా అనేది తెలియాల్సి ఉంది. బట్ నాకు తెలిసిన న్యూస్ ప్రకారం అదైతే నెక్స్ట్ మూవీకి సంబంధించిన స్టిల్ అట. సో యాక్చువల్గా మన తనుజ ఏ వేసినా బాగానే ఉంటుందని మనకు తెలుసు కదా. సో ఈ డ్రెస్లో కూడా లుక్ అయితే అదిరిపోయింది. అంటే చాలా డిఫరెంట్ లుక్గా ఉంది, సూపర్గా అనిపించింది. నీకేమనిపించింది అనేది కామెంట్ చేయండి. ప్లస్ కళ్యాణ్కి సంబంధించి లేటెస్ట్ న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది. ఆ న్యూస్ ఏంటి అనేది నెక్స్ట్ బ్లాగ్లో చూద్దాం. అంటే కళ్యాణ్ బ్లాగ్ ఉంటుంది, కళ్యాణ్ బ్లాగ్లో తనుజ వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీతో వెకేషన్కి వెళ్ళిందిగా. వెకేషన్లో తను తీయించుకున్న ఫొటోస్, తను ఎంజాయ్ చేస్తున్న విధానం, వీడియోస్ అవన్నీ త్వరలో మనకి రిలీజ్ అవుతాయి అనమాట. తన ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు వాళ్ళ డాటర్ అంటే వాళ్ళ సిస్టర్ డాటర్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ మనకి షేర్ చేస్తుంది. అంటే ఇంతకుముందు బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు తన హౌస్లోకి వచ్చింది గుర్తుందా. సో ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. అంటే అప్పుడైతే చిన్న పాప, ఇప్పుడైతే కొంచెం పెద్దదైంది. ప్లస్ తన మాటలు వస్తున్నాయి. మాటలు ఎంత ముద్దుగా మాట్లాడుతుంది చూడండి అని చెప్పి ఫార్వర్డ్ చేస్తున్నారు. ప్లస్ బైరాకి సంబంధించి కూడా కొన్ని ఫార్వర్డ్ చేస్తుంది. అంటే హౌస్ క్లీనింగ్ చేసుకునేటప్పుడు దాన్ని తీసుకువెళ్ళి ఆడుకోవటం. ప్లస్ తను తనుజ బయటికి తీసుకెళ్ళినప్పుడు వేరే డాగ్తో ఆడుకోవటం, అట్లా అంటే గ్రో అయింది, బాగా ఆడుకుంటుంది అన్నట్టు కూడా ఫార్వర్డ్ చేస్తుంది. అంటే తనుజకు సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా, ఏ న్యూస్ వచ్చినా అది సెన్సేషనల్ అవుతుంది కదా. సో బైరా గురించి, తన ఫేవరెట్ పెట్ తన సన్ గురించి ఇప్పుడు అది కూడా వైరల్ అవుతుందన్నమాట. ప్లస్ తనుజ వచ్చేసి తనకి కాఫీ లవర్ అని చెప్పి మనకు తెలిసిన విషయమే. సో తను కాఫీ తాగుతున్నట్టు పక్కన కళ్యాణ్ వచ్చి ఫొటోస్ దిగినట్టు అవి కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆఫ్ కోర్స్ ఇవి అయితే అయ్యి ఉండొచ్చు అని చెప్పి నేను ఆల్రెడీ ఫార్వర్డ్ చేశాను. ఎందుకంటే వాళ్ళిద్దరు కలిసి తప్ప విడిగా అయితే ఫొటోస్ దిగలేదు. సో ఇది వచ్చేసి తనుజ కోసం లేటెస్ట్ అప్డేట్. బాయ్.